టెక్నికల్ నేను అడుగుతా ఖచ్చితంగా నాకు అన్యాయం జరిగింది. నువ్వు వాడేమో నాకు శాసనం చేసుకున్నా అంటాడు, నువ్వు వస్తా రిసిప్ట్ ఇవ్వవు. ఎవరు దొంగ ఏం పని చేస్తున్నారు అడుగుతాం ఖచ్చితంగా. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ అయినంత మాత్రాన యు ఆర్ నాట్ అవుట్ సైడ్ ఆఫ్ ద పబ్లిక్ అకౌంటబిలిటీ, యు ఆర్ మిస్సింగ్ ద పబ్లిక్ అకౌంటబిలిటీ. సత్యనారాయణ రావుని అడుగుతున్నావు ఇదే సందర్భంగా, ఇటువంటి పోలీస్ ఆఫీసర్లను ఎందుకు మెయింటైన్ చేస్తున్నావు? ఒక విషయం, ఎమ్మెల్యే ఆయన రిప్రజెంటివ్, ఎమ్మెల్యే ఆయన మాకు రిప్రజెంటేటివ్, ఆయన మాకు ఆన్సర్ ఇవ్వాలి. పబ్లిక్ కోసం పడుతున్నారు. ఆయన ఏం చేస్తున్నాడు? నిన్ను కులం కోసం ఆయన కాపాడుతున్నాడు. ఒక కులం, అదే కులానికి చెందిన వ్యక్తిగా నేను ఆరోపణ చేస్తాను నీ మీద. నిన్ను కులం కోసం కాపాడుకుంటున్నాడు. అవునా? నువ్వు రిసిప్ట్, నీ డ్యూటీ ఏంటిది? నీ డ్యూటీ ఏంటిది? నేను చదువుకోవాలనుకుంటున్నావా? నీ అదృష్టం బాగుండే ఉద్యోగం వచ్చింది, మాకు రాలేదంతే. నీకన్నా మేమేం తక్కువ కాదు. ఏం ఎట్లా కనబడుతున్నావు? ప్రజలంటే చదువుకోని వాళ్ళ కనబడుతున్నావా? నువ్వు ఎందుకు రిసిప్ట్ ఇవ్వలే? ఎవడు ఆపిండు? నీ ఫోన్ వచ్చిందా రాలేదా? నీ కాల్ రికార్డ్ బయట పెడతావా? నీ కాల్ రికార్డ్ బయట పెడతావా? నీకెందుకు ఫోన్లు వస్తానే కాంగ్రెస్ లీడర్ల నుంచే? ఎవరి కోసం పనిచేస్తున్నావు? అడుగుతున్నా. నీకు నిషేధిత వస్తువు దొరికినప్పుడు ఫోటోలు తీసి మీరు ఆ ఫోటో సబ్మిట్ చేయాలి. ఏది ఆ ఫోటో? ఇవాళ మీరు గుడం బెక్కంచెలో తెచ్చి పాపం వాళ్ళ బండ్లే పెట్టి నాటకాలు ఆడుకుంటా. ఏంటి కోర్టు సబ్మిట్ చేస్తాం? అదే నీ వ్యవహారం. నేను రమ్మలేడికి అంబేద్కర్ ఉన్నాడు, నీ ఐపీఎస్ సత్తడాడా? నిన్నేం రమ్మలే కదా ఇడికి? మేము రమ్మలే కదా.